జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. భారద్వాజకులాంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం, వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రే. కృష్ణం వందే జగద్గురుం. మా శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లో మనం 7లో ఉన్నాం. ఇప్పుడు కష్టాం త్వనాదృత్య పరానుచింత, మృతే పశూన సతీం నామ కుర్యాత్, పశ్యం జనం పతితం వైతరణ్యాం స్వకర్మజా పరితాపంజుషాణం. తమ స్వీయ కర్మల ఫలముల కారణముగా దుఃఖభరిత నది ఎందు పడిన జనసామాన్యమును గావించయు పశుప్రాయులకు వారు తప్ప వేరెవ్వరూ వట్టి దివ్య చింతనను నిర్లక్ష్యపరిచి తాత్కాలిక నామములనే గ్రహింతురు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని ఎందుగాక దేవతల ఎడ అనురక్తులైన వారు మద్యశాలలకు కొనుకో కషాయవాని వలె అనుసరించు జంతువుల వంటి వారిని వేదములందు తెలుపబడినది. పరమపురుషుని దివ్యమైన చింతనమును నిర్లక్ష్యపరచి తాము ఏ విధముగా తప్పుదారి పట్టుచున్నారో భౌతికవాదులు జంతువుల వలె ఎరుగజాలరు. ఆలోచనారహితముగా ఎవ్వరును ఉండజాలరు. సరి అయిన విధానమును చింతింపజాలని వాడు ఏదియో అవాంతరమును కొని తెచ్చుదానినే చింతించి తీరును. కావున వ్యర్థముగానున్న మెదడు దయ్యాల కొలువని చెప్పబడినది. వ్యర్థమున్న దయ్యాల కొలువుట భగవద్గీత 7:2-0 గ్రహించబడినప్పటికీ లౌకికులు సదా కొందరు అల్పదేవతలనే పూజించుచుందురు. భౌతిక లాభములచే భ్రాంతుడై ఉన్నంత వరకు మనుజుడు ఏదియో ఒక ప్రత్యేక లాభమును పొందుటకు ఆయా దేవతలకు మొక్కులు వినతి చేయుచుందును. కానీ ఆ లాభములు కేవలము భ్రాంతిమయములు, తాత్కాలికములు మాత్రమే అయి ఉన్నవి. జ్ఞానవంతులకు యోగి అట్టి భ్రాంతిమయ విషయములచే ఆకర్షితుడు కాబోడు. కనుక బ్రహ్మానుభూతి, పరమాత్మానుభూతి, భగవదనుభూతి అనటి పరతత్వము వివిధ స్థాయిల దివ్య భావన యందు సదా రమించియుండును. నిరాకార బ్రహ్మభావన కన్నను ఒక అడుగు ఉన్నతమైనటువంటి పరమాత్మనే మనుజుడు చింతింపవలనని గత శ్లోకములు తెలుపబడినది. శ్రీకృష్ణ భగవానుని విరాట్ రూపధారణ విషయమున నిరాకార బ్రహ్మభావమును ఉపదేశించబడినది. 84 లక్షల జీవరాశుల యందు వాని యందలి వివిధ మానవ వర్గములందు పరిభ్రమించడి జీవుల సాధారణ స్థితిగతులను సత్యద్రష్టలైన బుద్ధిమంతులు గాంచవలసి ఉన్నది. పాపులను వివిధ రీతుల శిక్షించి యమరాజు యొక్క యమలోక ప్రవేశ ద్వారము చెంత వైతరణీ నదిగా పిలువబడు ఒక అందము లేనటువంటి జలప్రవాహము కలదని చెప్పబడినది. వివిధ కష్టములకు గురి చేయబడిన పిమ్మట పూర్వకర్మను అనుసరించి పాపికి ఒక ప్రత్యేకమైన జీవనము వసగబడును. యమరాజుచే ఆ విధముగా దండింపబడిన జీవులు వివిధ బద్ధ జీవన స్థితి యందు గోచరింతురు. కొందరు స్వర్గమునందుండగా మరికొందరు నరకమున పడి ఉందురు. కొందరు బ్రాహ్మణులు కాగా ఇంకొందరు కృపణులుగా ఉందురు. కానీ ఎవ్వరునూ ఈ భౌతిక జగమునందు సుఖవంతులుగా లేరు. ప్రతి ఒక్కరును
తమ స్వీయ కర్మల కారణముగా ఏ తరగతికో, బి తరగతికో లేదా సి తరగతికో చెందిన శిక్షను అనుభవించే ఖైదీలై ఉన్నారు. జీవుల సకల క్లేశ పరిస్థితులైన శ్రీకృష్ణ భగవానుడు పక్షపాతరహితుడై ఉన్నాడు. కానీ తన చరణకమములకు శరణుజొచ్చిన వారికి మాత్రము అతడు తగిన రక్షణము నొసగి అతనిని స్వధామమునకు తన చెంతనే కొనిపోవును. అది మనకు ప్రబంధాల్లో చెప్పినట్టుగా ఆయనే దగ్గర నుండి తీసుకెళ్ళిపోతాడు అనమాట. మా తర్వాత కేచి స్వదేహాంతరదృహృదయావకాశే ప్రాదేశమాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజరరథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి. దేహమందలి హృదయస్థానమున వసించువానిగను మరియు వరుసగా పద్మము, రథాంగము, శంఖము, గదను చతుర్భుజములందు దాల్చిన కేవలము 8 అంగుళముల పరిమాణమాత్రుడగను ఆ పరమ పురుషుని ఇతరుల ధారణము చేయుదురు. సర్వవ్యాపియకు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మను రూపమున ప్రతి జీవహృదయమునందును వసించుండును. అట్టి హృదయస్థ పరమాత్మని పరిమాణము ఉంగరపు వేలు నుండి బొటన వేలు కొన అంటే బొటన వేలు కొనంత పరిమాణము దాదాపు 8 అంగుళములు ఉండునని అంచనా వేయబడినది. కుడివైపు క్రింది హస్తం నుండి క్రింద ఎడమ చేతి వరకు పద్మము, రథాంగము, శంఖము, గదను వరుసగా దాల్చి ఉన్న ఈ శ్లోకమునందు వర్ణిత భగవాని రూపము జనార్దనుడు అని పిలువబడును. జనసామాన్యము నియమించడి భగవానుని ముఖ్యాంశము పద్మము, శంఖాదులతో వివిధ అమరికలను కలిగిన రూపములు పలు కలవు. అవి పురుషోత్తముడు, అచ్యుతుడు, నృసింహుడు, త్రివిక్రముడు, ఋషికేశుడు, కేశవుడు, మాధవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, శ్రీధరుడు, వాసుదేవుడు, దామోదరుడు, జనార్దనుడు, నారాయణుడు, హరి, పద్మనాభుడు, వామనుడు, మధుసూదనుడు, గోవిందుడు, కృష్ణుడు, విష్ణుమూర్తి, అధోక్షజుడు, ఉపేంద్రుడు అనే వివిధ నామములతో తెలియబడుచుండును. హృదయస్థ పరమాత్ముని ఈ 24 రూపముల గ్రహమందరి వివిధ స్థానములందు అర్పింపబడుచుండును. పరవ్యోమముగా పిలువడు ఆధ్యాత్మిక ఆకాశమున వైకుంఠలోకము కలిగిండు భగవతవతారము అట్టి ప్రతిస్థానమునందుండును. అనగా భగవానుని రూపములు వేలాదిగా కలవు. మరియు ప్రతి రూపమునకు ఆధ్యాత్మిక జగమున ఒక ప్రత్యేక లోకము కలదు. అటువంటి ఆధ్యాత్మిక ఆకాశమున ఈ భౌతిక జగత్తు కేవలము ఒక సూక్ష్మ భాగము మాత్రమే. భౌతిక జగమునందరి ఏ పురుష రూపము కూడా తనతో సమతుల్యము కానప్పటికీ పరమాత్ముడు పురుషునిగా విరాజిల్లుచుండును. అట్టి రూపములన్నీ అద్వైతము, అభిన్నములు మరియు నిత్యముగా యౌవనవంతములు అయ్యున్నవి. ఈ క్రింద వర్ణింపబడినట్లు యౌవనవంతుడుకు పరమాత్ముడు చతుర్భుజములతో చక్కగా అలంకరించబడి ఉండును. తర్వాత ప్రసన్నవక్త్రము నలినాయతే క్షణం కదంబకింజల్కపి శంగవాసనం లసన్మహారత్న హిరణ్యయాంగదం స్ఫురన్మహారత్న కిరీటకుండలం. అతని ముఖము అతని ప్రసన్నతను వ్యక్తపరచును. అతని కన్నులు పద్మదళముల వలె విప్పారియుండును. కదంబ పుష్పము కేతరము వలె పీతవర్ణమును కలిగి ఉన్న అతని వస్త్రములకు విలువైన రత్నములు పొదగబడి ఉండును. స్వర్ణమయములైన అతని ఆభరణములు రత్నభూషితములై
ఉండును. మానవైన కిరీటమును కుండలములను అతడు ధరించి ఉండును. అది ఎంత మననం. అందుకే అలంకార ప్రేట కృష్ణ భగవానుడు నారాయణకి ఏంటంటే అలంకారం చాలా ఇష్టం. మనం ఎన్ని మాలలు వేసి గజమాలలు వేసి ఎంత పుష్పాలంకారం తులసి లేకపోతే కుదరటానికి అది అంత ప్రీతి అయింది. అలాగా స్వామివారు అలంకార ప్రియుడు. తర్వాత ఉన్నిద్ర హృత్పంకజ కర్ణికాలయే యోగీశ్వర స్థాపిత పాదపల్లవం శ్రీలక్ష్మణౌ కౌస్తుభరత్నకందర మమ్లానలక్ష్మ్య వనమాల యాచితం అన్నారు. అమ్మా, ఆయన వర్ణనాన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అది అంత చక్కని ఎలా చెప్తున్నావు చూశారు కదా. అతని పాదపద్మములు పద్మ కర్ణికలను పోలిన మహాయోగుల హృదయమునందు నిలిచి ఉండును. అతని వక్షస్థలముపై సుందరముగు దూడ రూపము చెక్కబడిన కౌస్తుభమని కలదు. అతని భుజములపై ఇతర రత్నములు అలంకరింపబడి ఉండును. అతని స్కంద భాగమంతయు నవీన కుసుమమాలికలు వేయబడి ఉండును. ఆయన స్వామి సమర్పించి ఆ రకంగా ఆయన చూసేటప్పటికే ఏమీ లేదు. మనం వెళ్ళే దివ్య దేశాలకు వెళ్తున్నాం, ఆయన చూసిన కాన్సెప్ట్ మర్చిపోతాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రూపం చూస్తుంటే మనకి కనపడదంటే అది ఆ కాసేపు అక్కడ ఉన్నసేపు చూసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి పునర్దర్శనం చేయాలి తప్ప అప్పటికప్పటికే వెళ్ళిపోతుంది. అది స్వామివారి యొక్క దర్శనం. ఆయన దర్శనం చేసిన తర్వాత మరి ఈ దర్శనం చేస్తేనే ఎలా ఉంటే సాక్షాత్తు అక్కడ ఎలా ఉండాలని అది భగవానుని ఆ దివ్యదేహముపై గల ఆభరణములు కానీ పుష్పములు కానీ వస్త్రములు కానీ ఇతరాలంకరములు కానీ అతని దేహముతో ఏకమైనవి. వానిలో ఏదీను భౌతిక మూలకములతో తయారు చేయబడలేదు. లేని ఎడల అవి భగవానుని దేహమును అలంకరించే అవకాశమే లేదు. అది అవన్నీ మామూలుగా ఎవరికో ఆర్డర్ ఇచ్చేసి వాడికి వీడికి చేయించేస్తే కాదు. అమ్మా, అక్కడ నవగ్రహాలున్నా అష్టదిక్పాలకులున్నా ఎవరున్నా అంటే బలానా వాళ్ళు చేయించి వేసేది కాదు. అంటే ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నారు, వానిలో ఏదీను భౌతిక మూలకములతో తయారు చేయబడలేదు. లేని ఎడల అవి భగవానుని దేహమును అలంకరించే అవకాశమే లేదు. పరవ్యోమమునందు ఆధ్యాత్మిక వైవిధ్యము భౌతిక వైవిధ్యము నుండి వేరు పరుపబడి ఉన్నది. తర్వాత విభూషితం మేఖలయాంగుళీయకై మహాధ నైర్నూపుర కంకణాదిభిః స్నిగ్ధామలంకుచిత నీలకుంతలైర్ విరోచమానా నహాసపేశలం. కటి ప్రదేశమున అలంకారికమైన మొల నూలుతోనూ వేళ్ళు విలువైన రత్న ఖచ్చితముగు అంగుళీకములతోనూ అతడు చక్కగా అలంకరింపబడి ఉండును. అతని నూపురములు కంకణములు నీలిఛాయతో వంకరలు తిరిగిన స్నిగ్ధ కేశములు సుందర దరహాసువదనము అన్నీయును మిగుల మనోహరమైనవి. అది ఇంత చక్కగా వర్ణించే స్వామి దర్శనం చేస్తే ఇంకేమిటి వాడికి ఏమి లేదు చాలు. అది పూర్వజన సుఖతో అనమాట కావాలండి. అందుకే మహానుభావులు మామూలు వాళ్ళు యజ్ఞాలు చేసినా యాగాలు చేసినా తపస్సులు చేసినా సాక్షాత్కారం పొందేవాళ్ళు ఎంత గొప్ప అదృష్టం కావాలి. అది పరమాత్ముడి యొక్క అందం వర్ణనాతీతం, ఎంత వర్ణించినా తక్కువే. అలాగా పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు సర్వులలో అత్యంత సుందర పురుషుడు. భగవానుడు అనే విషయము భక్తుని అర్చనా సౌకర్యార్థమై ఉన్నటువంటి కల్పన కాదనియు అతడు నిక్కముగా పరమ పురుషుడు మరియు రూపసహితుడే అనియు నిరాకారవాదికి తెలియజేయబోనే మన ఈ శ్రీల సుఖదేవ గోస్వామి వారు ఆ దేవదేవుని దివ్య సౌందర్యం యొక్క ప్రతి అంశమును ఒక్కొక్కటిగా వర్ణించుతున్నారు. సూర్యకిరణములు సూర్యుని నుండి వెలువడు కాంతి అయినట్లు
పరతత్వపు నిరాకార లక్షణము అతని నుండి వెలువడి కాంతి అయి ఉన్నది. అది ఆ వర్ణ ఎంత ఎంత చెప్పినా వర్ణం తక్కువే. అటు మహానుభావుడు ఆయన ఆ సుందర విగ్రహం మరి చూసిన తర్వాత ఏముంది, మనం ఆలయంలో చూసిన విగ్రహాన్ని చూసి మురిసిపోయి ఆనందపడిపోతున్నప్పుడు సాక్షాత్తు ఆ స్వామి వారి యొక్క దర్శనం కలిగిందంటే మామూలు మాట కాదు. అది ఎంత పుణ్యఫలం కావాలి, ఎంత తపస్సు కావాలి, ఎన్ని జన్మలు ఇది కావాలి. అటువంటిది ఆ స్వామి యొక్క కనీసం మనం ఈ రకంగా ఆయన యొక్క వర్ణనాతీతంగా ఉన్నటువంటి ఆయన అందాన్ని మనం ఒక్కసారి తలుచుకోవటం వల్ల మనం ఒక్కసారి ఈ విధంగా స్వామిని మనం ఈ అధ్యయనం చేసుకుంటూ అది చెప్పుకుంటుంటే ఎలా అనిపిస్తుంది, ఆహా ఏమి స్వామి సౌందర్యం. సరే, తర్వాత అదీనలీలా హసితే క్షణోల్లసత్ భ్రూభంగ సంసూచిత భూర్యనుగ్రహం ఈక్షేత చింతామయమేన ఈశ్వరం యవల్మనోధరణా ప్రతిష్టతే అన్నారు. అమ్మా, భగవానుని ఉదారమైన లీలలు, దరహాసవదనపు దేదీప్యమాన చూక్కులు అతని విశేష వరదానములకు సూచనైన ఉన్నవి. ధారణ ద్వారా మనస్సు అతనిపై లగ్నమగునంత వరకు మనుజుడు ఈ దివ్య రూపమును తప్పక ధ్యానించవలెను. మరి మాటలా ఆయన ధ్యానించాలి అంటే చూడండి, ఆయన ఎంత చక్కగా మనకి ఈ యొక్క ఆయన అందాన్ని, ఆయన ఆకర్షణని, ఆయనలో ఉండే ధరించే అన్ని రకాలైన ఆనందాన్ని కలిగించేటటువంటి ఆభరణాల యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా మనకి చెప్తున్నారమ్మా. తర్వాత నిరాకార ధ్యాన కారణముగా నిరాకారవాది పెక్కు క్లేశములను అనుభవించుటని భగవద్గీత 12:5 తెలుపబడినది. కానీ భక్తుడు భగవానుని ప్రత్యక్ష సేవ కారణమున అతి సులభముగా పురోగతిని సాధించును. అనగా నిరాకార ధ్యానం అన్నది నిరాకారవాదికి క్లేశ కారణమై ఉన్నది. ఇచ్చటనే భక్తుడు నిరాకారతత్వవేత్తతో పోల్చినచో అనుకూల పరిస్థితిని కలిగి ఉన్నాడు. నిరాకారవాది భగవానుని సాకార రూపమును గూర్చి సంశయము కలిగి ఉన్నందున సదా ఏదియో ఒక రూపరహితమైన దాని యందే ధ్యానము ప్రయత్నించును. ఈ కారణము చేతనే భగవానుని నిజరూపమునందు వాస్తవమైన మనోధ్యానముకు సంబంధించిన ప్రామాణిక వచనము భాగవతమునందు వసగబడినది. ఇచ్చట ఉపదేశించబడిన ధ్యాన విధానము భక్తి యోగమే. మనుజుడు భౌతిక స్థితి నుండి ముక్తుడైన పిమ్మట వనరించని భక్తియుత సేవ. జ్ఞానయోగమునది భౌతిక స్థితుల నుండి ముక్తి నందు విధానమై ఉన్నది. భౌతిక స్థితి నుండి మనుజుడు ముక్తుడైనంతనే, అనగా పూర్వము తెలుగునట్లు అతడు నివృత్తుడైనంతనే, లేదా సర్వభౌతిక అవసరముల నుండి విడివడినంతనే భక్తి యోగ విధానం ఆచరించుటకు యోగ్యుడగును. అనగా జ్ఞానయోగము భక్తి యోగమునందు ఇమిడి ఉన్నది. వేరు మాటలలో విశుద్ధ భక్తియుత సేవా విధానము జ్ఞాన యోగ ప్రయోజనము సైతం సిద్ధింపజేయను. భక్తి యోగం యొక్క క్రమానుగత వృద్ధి ద్వారా భౌతికత్వము నుండి విడుదల అప్రయత్నంగా సాధించబడును. భక్తి యోగపు ప్రభావమే అనర్థ నివృత్తి అని పిలువబడును. కృత్రిమముగా బడసేయున్నట్టి విషయములన్నీను ఈ భక్తి పురోగతితో భక్తి యోగ పురోగతితో క్రమముగా అదృశ్యము కాగలవు. ఆ విధానమునందరి తొలడిగైన దేవదేవుని పాదపద్మ ధ్యానము అనర్థ నివృత్తి ద్వారా తన ప్రభావమును చూపవలెను.
భౌతిక అస్తిత్వమును బద్ధజీవుని పట్టి బంధించినటువంటి నీచముగా అనర్థమైన మైథున భోగవాంఛ అది స్త్రీ పురుషుల కలయికలో క్రమముగా వృద్ధి చెందును. స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు భవంతులు, సంతానము, స్నేహితులు, బంధువులు, ధనము మొదలు వాని పురుగు ద్వారా ఆ కోరిక మరింత ఉధృతముగను. ఇవన్నీను పొందబడినప్పుడు బద్ధజీవుడు అత్తి బంధములతో మునిగిపోవను. మిథ్యాహంకార భావమును, నేను నాది అనే భావన ప్రబలమగును. అంతటా ఆ వాంఛ రాజకీయ, సాంఘిక, పరహిత, లోకహిత మరియు పలు అనవసర కార్యములకు విస్తరించును. అట్టి కార్యములు ఆకాశమునందరి మేఘము వలె ఒక సమయమును గోచరించి మరుక్షణమునే కనుమరుగయ్యేటి సముద్ర అలల మరుగును బోలును. బద్ధజీవుడు ఆ విధముగా అట్టి వానిచే మరియు కామవాంఛాఫలములచే చుట్టబడును. కనుకనే భక్తి యోగము కామవాంఛను క్రమముగా ఎగిరింపజేయుటకు దోహదపడగలదు. ముఖ్యముగా ఈ కామవాంఛన లాభమును, ఆరాధనను, గౌరవము అనే 3 శీర్షికలుగా సంగ్రహించబరచవచ్చును. బద్ధజీవులందరూ కామవాంఛ యొక్క ఈ వివిధ రూపాలని వెర్రెత్తి ఉన్నారు. ముఖ్యముగా భోగముపై ఆధారపడి ఉన్నట్టు భౌతిక కాంక్షల నుండి తానెంతగా వీడిబడి ఉన్నాడో మనుషుడు తనకు తాను గుర్తించగలడు. తినిన ప్రతి ముద్దకు తన ఆకలి ఏ విధముగా సమయించెనో మనుషుడు అనుభవం కలిగి ఉన్న రీతి. కామవాంఛలు అంటే తింటున్నాం అంటే 1 ముద్ద తిన్నాం, 2 ముద్దలు తిన్నాం, 3 ముద్దలు తిన్నాం, 4 ముద్దలు తినేటిగా అమ్మో 5 ఎక్కువ, అబ్బో 6 అంటే తింటున్న కొద్దీ మనం తినేది తెలిసిపోతుంది, అబ్బో ఎక్కువైంది అని. అలా మనుషుడికి ఉన్న జ్ఞానం కామవాంఛ నుండి ఎంతగా విడబడినో ప్రతి ఒక్కరూ గమనించవలసి ఉంది. భక్తి యోగ విధానం ద్వారా దాని వివిధ రూపంతో సహా నశించగలదు. భౌతిక దృష్టిలో భక్తుడు విద్యావంతుడు కానప్పటికీ భవత్కరుణచే భక్తియోగం అప్రయత్నముగా జ్ఞాన వైరాగ్యములను కలుగజేయటే ఇందులో కారణము. జ్ఞానమనగా విషయములను యథాతథముగా ఎరుగడే అనుభవము. అనవసరమైన విషయములు పలుకలవని యోచన ద్వారా ఎరువు వెలిగించో జ్ఞానవంతుడు మనుషుడు సహజముగా అట్టి అవాంఛితములకు వాణిని వదిలివేయను. బద్ధజీవుడు జ్ఞానాసౌపాద్యముల ద్వారా భౌతికావసరములను అనర్థములుగా గుర్తించగలిగినప్పుడు వాని నుండి విడిపడును. ఈ జ్ఞానస్థితి వైరాగ్యము అనర్థ నివృత్తి అని పిలువబడును. యోగి అయిన వాడు ఆత్మతుడై ఉండవలెనని జీవనావసరములకై అంధప్రాయులకు ధనికుల కడ భిక్షమెత్తరాలని గతమందు మనం చర్చించి ఉన్నాము. ఆహారము, నిద్ర, అవాదము వంటి జీవనావసరములకై కొన్ని వేరు విధములను ఉపదేశించున్నను. అవాంఛకు మాత్రము ఎట్టి ఉపాయము తెలియబడలేదు. ఇంకనూ కలిగి ఉన్నవాడు సన్యాసాస్త్రము స్వీకరించుటకు యత్నించరాదు. అట్టి స్థితిని సాధించిన వానికి సన్యాసం అనే ప్రశ్నయే లేదు. కనుక మనుషుడు సన్యాసాస్త్రము స్వీకరించడం మొదలు తగిన గురువు నిర్దేశమునందు క్రమానుగత భక్తిత్వ సేవా విధానం ద్వారాను భాగవత నియమములను అనుసరించడం ద్వారాను కనీసము అవాంఛ తప్పక నియమింపవలెను. కనుక మనుషుడు క్రమముగా ముక్తముగటే శుద్ధపడుటే అనేది లాభావము. ఇతర వర్ణింపబడినట్లు అది పాదముల నుండి ఆది పాదముల నుండి ఆరంభమయ్యేది పరమపురుషుని ధ్యానము ద్వారానే సాధ్యము కాగలదు. అమవాంఛనుని ఎంతవరకు విడబడినో గాంచుటకు కృత్రిముగా ఉన్నతిని బయటకు ఎత్తించుట ఎవరికీ తగదు. శ్రీకృష్ణ భగవానుని దరహాస వర్ణమే శ్రీమద్భాగవతం అందరి దశమస్కందము. పెక్కు మంది అల్పజ్ఞులు ఆ దశమస్కందమునే ముఖ్యంగా శ్రీకృష్ణుని రాసలీలను వర్ణించడి 5 అధ్యాయములైన అధ్యయనము చేయునారంభించరు. అది నిక్కముగా సరి అనేది కాదు. భాగవతపు అట్టి అనుచిత అధ్యయనం లేదా శ్రవణం ద్వారా అవకాశవాదులు భాగవతం పేరిట కామభోములకు దిగి గొప్ప ఉపద్రవములకు సృష్టించిరి. అట్టి నామమాత్ర భక్తుల కర్మల వలన భాగవతమునకు అపకీర్తి కలుగుతున్నది. శ్రీమద్భాగవత ప్రవచనం ఆరంభించుటకు మొదలు మనుషుడు సర్వ విధమైన వాంఛల నుండి దూడు కావలను. అలాగే విరమణమయ్యే పవిత్రీకరణము దాని భావమని విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు స్పష్టంగా నిర్వహించున్నారు. యథా యథా దీక్ష సృజ్యతి విషయాలాం పట్యం తత్యజతి తదా తదా ధారయేదిది చిత్తశుద్ధి తారతమ్యేనైన ధ్యాన తారతమ్యముక్తం అని ఆయన పలికి ఉండేది.
బుద్ధి పవిత్రీకరణ ద్వారా మనుషుడు భోగమత్తు నుండి బయటపడినంతట తదుపరి జ్ఞానములకై ముందడుగు వేయవలను. అనగా హృదయం ఎంతగా పవిత్రీకరించబడినో అంతగా భగవాను దివ్య దేహము యొక్క వివిధ అవయవముల ధ్యానమును వృద్ధి కావింపవలెను. సారాంశమేమనగా కామభోగమునందే ఇంకనూ చిక్కుబడి ఉన్నవారు భగవానుని పాదములను దాటి ధ్యానమును సాగింపరాదు. కనుక అట్టి వారి భాగవత ప్రవచనమును ఈ గొప్ప వాత్మయములోని ప్రథమ ద్వితీయ స్కందములకే పరిమితి చేయవలను. అనగా మనుజుడు మొదటి 9 స్కందములందరి విషయములను ఆకలింపు చేసుకున్న ద్వారా పవిత్రీకరణ విధానము పూర్తి చేయవలసి ఉన్నది. తదనంతరమే శ్రీమద్భాగవతమునందరి 10 స్కందములోనికి అతడు అనుమతింపబడవలేను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 2లో 12 దాకా వచ్చాం మనం. అది ఈరోజు ఏదైనా ఆ నిశ్చలత్వం నిర్మలంగా వాడు చేసే ధ్యానాన్ని చక్కగా చేయగలుగుంటే ఇప్పుడు స్వామివారి యొక్క ఎంత 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 వర్ణించినా ఎంత చెప్పలేనంత అందులో ఎవరు చెప్పలేరన్నమాట. అటువంటి ఆయన యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుందే. మరి ధ్యానంతో నిర్మలంగా చేసుకుంటే దాని యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుంది. ఎవరికి వారే అనిపిస్తారు, ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది, ఒకరితో ఒకటి తెలియదు. ఎందుకు తెలియదంటే వాడు ఎవరికి వాడు నేనే అనుకుంటాడు కనుక, అహం ఉంటుంది కనుక. అలా కాదు, అది అనుభవించుకుంటున్నప్పుడు ఎవరికి వారు తీసుకున్నప్పుడు వారు పొందే ఆనందానికి అంతు లేదు. ఆ పరమాత్ముని యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మనకి ఇందులో చెప్పినట్టుగా ఆయన యొక్క వర్ణనాతీతమైన ఆ యొక్క అలంకరణ మనం మనసును పెట్టుకుని ఉంటే స్వామి సాక్షాత్కారమే అవుతుంది. అది అమ్మ అంచేత ఈ పూట మనకి కార్యక్రమం మళ్ళీ రేపు చేసుకుందామమ్మా. శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.